నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కైకలూరు రాజకీయంగానే కాదు, ఇప్పుడు అనేక రకాల వివాదాలకి గొడవలకి కేంద్ర బిందువుగా మారింది కైకలూరు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో కైకలూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఈ 15 నెలల కాలంలో ఆయన పరిపాలన ఏంటి, కైకలూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఏమేమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి వాటిపైనే ప్రజలు దృష్టి కేంద్రీకరించారు. మరి కైకలూరు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, కైకలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న దోలం నాగేశ్వరరావు గారు ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో గత ఇప్పటి వరకు 15 నెలల కాలంలో అవినీతి ఏంటో, ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఎక్కడెక్కడ ఎమ్మెల్యే అనుచరులందరూ కూడా ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు, ఈ అవినీతిపైనే 2-3 రోజుల్లో ఒక పెద్ద చిట్టా కైకలూరు నియోజకవర్గంలో జరిగే అవినీతిపైన విడుదల చేస్తానని చెప్పి డిఎన్ఆర్ గారు చెప్పిన తీరు కైకలూరు నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఏర్పడింది. మరి డిఎన్ఆర్ గారు 2-3 రోజులు అంటే బహుశా ఆదివారం కానీ లేదంటే సోమవారం కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కైకలూరు ఈ 15 నెలల్లో అవినీతిలో అరాచకాల్లో ఆరితేరిపోయిన ఈ కైకలూరుని ఏ విధంగా జరిగింది, దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరు, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ దోపిడీ చేశారు, ఎవరెవరు కాంట్రాక్టర్లు ఎవరు, ఎక్కడెక్కడ స్థలాల్ని కబ్జా చేశారు, వీటన్నిటిపైన క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి డిఎన్ఆర్ గారు చెప్పిన తీరు ఇవాళ కైకలూరులో ముఖ్యంగా అధికార పార్టీలో కలవరం స్టార్ట్ అయిందని కూడా మనకున్న సమాచారం. మరి డిఎన్ఆర్ గారు చెప్పే వాస్తవ రూపం ఏ విధంగా ఉండబోతుంది, ఏమేమి ఆధారాలతో చెప్పబోతున్నారు, కైకలూరు ఎమ్మెల్యే తన అనుచర గణం అంతా చేస్తున్న అవినీతిని ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది కళ్ళకు కట్టినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తారా, మరి ఏ విధంగా చెప్పబోతున్నారో తెలీదు. సేమ్ టైం కైకలూరులో ఈ 15 నెలల అవినీతిని ఎండగడుతూనే సేవ్ కైకలూరు అని ఒక నినాదాన్ని ఎంచుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరొక పక్క ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే సీనియరు, ఒకసారి మంత్రి చేశారు, మరి ఆయన కైకలూరుకి ప్రాతినిధ్యం వహిస్తుంటే మరి సేవ్ కైకలూరు అనే నినాదం ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే కైకలూరులో పరిస్థితులన్నీ కూడా చేయి దాటిపోయాయా, లేదంటే కైకలూరు అరాచకాలు ఆగడాలు, అదేవిధంగా మరి కూటమిలో ఉన్న పార్టీలు ఎవరైతే ఈ కొల్లివర ప్రసాద్ అనో లేదా ఇంకా ఇతరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అరాచకాలకి అడ్డాగా మార్చుకున్న ఈ కైకలూరులో మరి ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే కైకలూరు ఏమైపోతుందని చెప్పి భయాందోళనలోనే ఒక మాజీ శాసనసభ్యుడిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా సేవ్ కైకలూరు అనే ఒక నినాదాన్ని ఎంచుకోవడంలోనే ఒక పెద్ద సంచలనంగా మారింది ఈ నినాదం. ఇవాళ మరి కైకలూరులో ప్రజానికం సక్రమంగా ఉండే అవకాశం లేదా, ప్రశాంతంగా ఉండే అవకాశం లేదా, ఈ ప్రశాంతత కోల్పోయింది కాబట్టి ఇలాంటి కైకలూరుని కాపాడుకోవాలి, కైకలూరులో విపరీతమైన అరాచకాలు అసాంఘిక శక్తుల ఆటలు కట్టించాలి, రౌడీజం పెరిగిపోతుంది, లంచగొండుతనం పెరిగిపోతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సేవ్ కైకలూరు నినాదాన్ని ఎంచుకునే పరిస్థితికి మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారు వచ్చారని కూడా మనకున్న సమాచారం. మరి ఈ సేవ్ కైకలూరులో బాధ్యులు ఎవరు, భాగస్వాములు ఎవరు, రిటైర్డ్ ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, కైకలూరు అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, కైకలూరు మంచిని కోరుకునే వాళ్ళు, కైకలూరు సమాజ అభివృద్ధిలో కైకలూరు పాత్ర కూడా ఉండాలనే సంకల్పంతో మరి డిఎన్ఆర్ గారు నడుం బిగించారని కూడా తెలుస్తుంది. మరి ఎవరెవరు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ, డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు, రిటైర్డ్ అయిన వాళ్ళు, స్థానికంగా ఉన్న స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, కైకలూరు కాంక్షను కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలుపుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి సేవ్ కైకలూరు అంటే ఇది ఒక పెద్ద నినాదం. ఇది అసలు మామూలు నినాదం కాదు. ఇది ఈ కైకలూరులో చెయ్యి దాటిపోయి మరి అక్కడ పరిస్థితులను కూడా విషమించిపోతేనో లేకపోతే విపరీతమైన వ్యవహారాలు జరుగుతుంటేనో సేవ్ కైకలూరు లేకపోతే సేవ్ పలానని కోరుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి చెయ్యి దాటిపోయింది అనుకోవాలి డిఎన్ఆర్ గారి వ్యాఖ్యలు బట్టి. మరి స్థానిక ఎమ్మెల్యే సీనియర్ ఉన్నప్పటికీ కూడా కైకలూరు ఇలాంటి పరిస్థితి ఉందా? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా సేవ్ కైకలూరు నినాదంలో భాగస్వామ్యం అవుతారా? కైకలూరుని కాపాడుకోవాలి రాజకీయాలకు అతీతంగా అనేది రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకు వస్తారా, మరి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా కైకలూరు ఇప్పుడు వివాదాలకు సంచలనంగా మారింది. ఇప్పుడు సేవ్ కైకలూరు నినాదం ఇవాళ రాష్ట్రాల్లోనే
పెద్ద చర్చకు దారితీసే అవకాశం కైకలూరు మీద కనిపిస్తుంది. మరి డిఎన్ఆర్ గారు ఈ ఆలోచనతో ఏ ఉద్దేశంతో ఈ ట్యాగ్ లైన్ ఎంచుకున్నారో తెలియదు. మరి సేవ్ కైకలూరు నినాదంతో మరి ఎప్పుడు కార్యాచరణ రూపొందించబోతున్నారు, ఎప్పుడు ముందుకెళ్ళిపోతున్నారు, ఏ విధమైన కార్యాచరణ ఉండబోతుంది అంటే కైకలూరు పరిస్థితి చేయిదాడిపోయింది కాబట్టి కైకలూరులో అరాచకాలు పెరిగిపోయాయి, అదేవిధంగా రౌడీయిజం పెరిగిపోయాయి, అవినీతి పెరిగిపోయింది, ఎక్కడికక్కడే ఎవరికాళ్ళు దోపిడీ జరుగుతుంది. కాబట్టి ఈ కైకలూరుని కాపాడుకోవాలి, ఈ నియోజకవర్గానికి సంబంధించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ నియోజకవర్గం కాపాడుకోవాలి, ప్రజలకి మనం సెక్యూరిటీగా ఉండాలి, ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉండాలి, మరి స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు రండి అని డిఎన్ఆర్ గారు ఇచ్చిన పిలుపు ఇవాళ కైకలూరులో ఏ విధంగా స్పందిస్తారో, ఎలాంటి అనూహ్యమైన స్పందన రాబోతుందో మరి 2-3 రోజులు ఆగితే కానీ సేవ్ కైకలూరు నినాదానికి ప్రజా మద్దతు ఏ విధంగా ఉండబోతుంది, స్థానిక ఎమ్మెల్యేని కాదని మరి సేవ్ నినాదంలో ఎంతమంది భాగస్వాములు అవుతారు, ఎవరెవరు భాగస్వాములు అవుతారు, నిజంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ భాగస్వాములు అవుతారా, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు అవుతారా, లేదంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సమాజ అభివృద్ధి కోరుకునే వ్యక్తులు భాగస్వాములు అవుతారా లేదా, మరి ఏం జరుగుతుందో చూడాలి. సేవ్ కైకలూరు నినాదం సక్సెస్ అవుతుందా, దీన్ని కూడా రాజకీయ కోణంలో చూసి సేవ్ కైకలూరు అనేది మరి ఎలాంటి పరిస్థితుల్లో ఈ నినాదానికి ప్రజల్లో ఆదరణ లభిస్తుందో, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.